హలో, ఇవాళ రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేశాను. వెజ్తో అయినా నాన్ వెజ్తో అయినా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. నేను ఒక వైట్ ప్యాన్ తీసుకొని 1 కప్ రాగి పిండికి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వాటర్ అనేది బాగా బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ రాగి పిండిని తీసుకొని ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ అసలు లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. లంప్స్ అస్సలు లేకుండా ఇలా స్మూత్గా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రాగి పిండి మిక్చర్ ఉంది కదా, అది వేసేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా దగ్గర పడ్డాక కుక్ చేసుకున్న రైస్ని వేసుకున్నాను. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. రైస్ నేను కొద్దిగా వేసుకున్నాను. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో నేను నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసాను, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతుల్ని తడిపేసుకొని ఇలా ఉండల్ని చుట్టుకోవాలి. ఇలా ఉండల్ని బాగా చుట్టేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే ఉండలు అనేవి బాగా వస్తాయి. అంతే, సింపుల్ అని ఈజీగా అయిపోయే రాగి ముద్ద రెడీ. చాలా బాగుంటుంది. వెజ్తో అయినా నాన్ వెజ్తో అయినా ఒకసారి ట్రై చేయండి.